వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేపై ప్రెస్ మీటింగ్ లో మాట్లాడిన మాటకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, పిన్నెంచెర్ల మాసన్న, రియాజు అలీ అనంతరం ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు యూరియా అందుతుందా లేదా అని రైతులతో తెలుసుకున్న మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్. ఎంపీపీ మాజీ బంగారు శ్రీనివాసులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు వెళ్లి రైతులు కూడా తెలుసుకొని వారికి అండగా నిలిచారు. లేదు అంత యూరియా ఫుల్ ఉందని చెప్పిండ్రు. ఆయన అన్నింది ఏమున్నది, ఆయన మాట్లాడింది ఏమున్నది కూడా వీళ్ళు అర్థం చేసుకోలేక అవగాహన లోపంతో నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారిపై అవాకు చెవాకులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్ల నుంచి రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఏం అభివృద్ధి చేసిండ్రని కొందరు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసు కానీ, రైతు వేదికలు కానీ, 40 సంవత్సరాలకెళ్ళి లేని రోడ్ వెయిటింగ్ని ఒక రామ్మోహన్ రెడ్డి సార్ గారు చేసిండ్రు. సెంటర్ లైటింగ్లో కానీ, సబ్ స్టేషన్ బాలకృష్ణపురం కానీ, పిన్నెంచేల గుంటిపల్లి ఆరపల్లి వాడికి పుష్కరాల నిధులతోన రోడ్లు వేయించిన ఘనత కూడా రామ్మోహన్ రెడ్డి సార్కే దక్కింది. మస్తిపురం రోడ్డు 2023లో శాంక్షన్ అయితే మొన్న అది రామ్మోహన్ రెడ్డి పేర్లనే అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఆ రోడ్డును కూడా మొన్న వేయడం జరిగింది. అంటే రామ్మోహన్ సార్ ఇచ్చిన జీవో ప్రకారమే ఆ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ భవనాలు, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త మున్సిపాలిటీ, కొత్త గ్రామ పంచాయతీ ఆఫీసులు, ఆత్మకూరు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న నియోజకవర్గాన్ని పోగొట్టిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కానీ రామ్మోహన్ సార్ వచ్చిన తర్వాత గత అమర్జింత ఆత్మకూరు మండలాలుగా అమర్జింత మండలంగా చేసి మున్సిపాలిటీగా చేసిన ఘనత కూడా చిట్టెం రామ్మోహన్ సార్కే దక్కుతుంది. చేయాలనుకుంటే రండి, మేము కూడా చర్చకు వస్తాము. ఏదైనా కానీ యాడికైనా రమ్మడి వస్తాం. నా ఊహ ఉన్నప్పుడు నుంచి చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నేను చదువుకుంటూ వచ్చిన ఆత్మకూరుకు వచ్చి నడుచుకుంటూ వస్తే బీటీ రోడ్ లేదు, మట్టి రోడ్ చెల్లబడి రావాలి. ఆ గతంలో వచ్చినాక మా రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్న బీటీ రోడ్ అంటే 1,20,00,000 పెట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా మళ్ళీ గుంటిపల్లి కూడా 1,20,00,000. ఎప్పుడు దాదాపు నేను ఊహలు నాకు నా 50 ఏళ్ళు ఎప్పుడు కూడా చూసలేక నేను బీటీ రోడ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మా రామ్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వచ్చినాక బీటీ రోడ్ వేయించాడు. ఇవన్నీ చేయించడం కూడా తప్ప, ఎంతవరకు కరెక్టు? ఏదైనా కానీ అభివృద్ధి చేయండి. అభివృద్ధికి అడ్డుపడుతున్నట్టే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నట్టు పై మేము ఎందుకు చేయాలనే దాని మీద క్వశ్చన్ చేయండి. కానీ ఏదో మాట్లాడి తొట్టి గ్యాంగ్ గిట్టి గ్యాంగ్ అంటే మా మిత్రులు మాట్లాడినట్టు తొట్టి గ్యాంగులు లేవు, ఆ గ్యాంగులు లేవు, అన్ని తొట్టి గ్యాంగులు మీరే ఏం చేసుకుంటారంటే మీకే తెలుసు. కాబట్టి మిత్రులు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు మన స్థాయి ఎంత, మనం ఎట్లా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే దాని మీద చూసి అవగాహన రహితంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు మనం ఏం కూడా చేయలేదు కాబట్టి అట్లా మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి ఇంకోసారి అట్లా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మిత్రులారా, ఏదైనా కానీ అభివృద్ధి చేయండి, అభివృద్ధికి సహకరించకుంటే నిలదీయండి. అంతే తప్ప కానీ అవాతులు చివాతులు చేసుకొని నేను నోరుందని కానీ మాట్లాడితే కాదు. దాన్ని నిరూపణ చేయండి. ఆ రకంగా మాట్లాడండి. కానీ ఏదో మాట్లాడి నాకు ఇష్టమైనట్లా మాట్లాడితే నోరుంది కానీ మాట్లాడితే కాదు. కాబట్టి ఖబర్దార్ బిడ్డలాలా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడి ఇది మాట్లాడినామంటే మేము కూడా రిపీట్గా చేస్తాం. చర్చకు రండి, గాంచకులో కూర్చున్నాం. నీవేం చేసినాం మేమేం చేసినాం తెలుస్తుంది. ఆ కెనాల్ ఇడవకుండా సూపర్ కెనాల్ ఇడిపించిండు. అప్పటిదప్పుడు ఎస్సీకి మాట్లాడిండు, ఏఈకి మాట్లాడిండు. అది మా రామ్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, అది ఆయన యొక్క గొప్పతనము. అలాంటి వ్యక్తికి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం గొంతెత్తకని నాయకులు మీరు. ప్రజల కోసం ఏ విషయంలో కూడా మాట్లాడిన నాయకులు మీరా. ప్రజల గురించి మాట్లాడేది ఈరోజు మీరా. ప్రజల గురించి ఆలోచించేది ఏమైనా ఉంటే ప్రజల గురించి ఆలోచన చేయండి, అభివృద్ధి చేయండి. ఇంకా డయాలసిస్ సెంటరు పెట్టింది కాకుండా దానికి ఒక బిల్డింగ్ కట్టించి రోగులకు ఉపయోగంలో తెచ్చేటట్టు చేయండి. ఇంకో విషయం, మైనార్టీ గురించి మాట్లాడి చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫస్ట్ వీడియో వినండి. మీరు వీడియో విని దానిపైన అవగాహన తెచ్చుకోండి. ఆయన మొత్తం మైనార్టీని ఏమనలేదు. ఆయన
ఆయన ఏమన్నాడు, మైనారిటీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిండ్రు, మంచి పనే, మంచి ఆలోచనే, నేను కూడా దాన్ని ఏకీభవిస్తా. కానీ వ్యవసాయం తెలిసినోడికి ఇస్తే బాగుంటుండే, ఎందుకంటే వ్యవసాయం తెలిసిన ఉంటే రైతులను అభివృద్ధి చేస్తుండే అని ఆ మాట చెప్పిండు తప్పిస్తే ఆయన ఏదో దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మైనార్టీల మీద రుద్దడం అనేది అది సబబు కాదు.